వెల్కమ్ టు సుమన్ టీవీ. తెలంగాణలో జరుగుతున్న తెలంగాణ శాసన మండలికి జరుగుతున్న పట్టభద్రుల ఉప ఎన్నిక, అదే వరంగల్, ఖమ్మం, నల్గొండ పట్టభద్రుల నియోజకవర్గానికి జరుగుతున్న ఉప ఎన్నికలో హోరాహోరీ పోరాటం జరుగుతోంది. ముఖ్యంగా క్రాంతి కుమార్, ఎవరైతే చంద్ర క్రాంతి కుమార్ ఉన్నారో ఆయన ఈసారి సీరియల్ నెంబర్ 26తో ఎన్నికల బరిలోకి దిగుతున్నారు. అయితే క్రాంతి కుమార్ ప్రస్తుతం పోటీలో ఉన్న అభ్యర్థులపైన తీవ్రమైన విమర్శలు చేస్తున్నారు. నిరుద్యోగుల్ని, యువతని ఇప్పుడున్న అభ్యర్థులు తప్పుదారి పట్టిస్తున్నారని, తప్పుడు హామీలతో తప్పుదారి పట్టించి వాళ్ళ ఓట్ల కోసం తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని ఆరోపిస్తున్నారు. క్రాంతి కుమార్ ప్రస్తుతం మనతో స్టూడియోలో ఉన్నారు. క్రాంతి కుమార్ గారు, మీరు చాలా స్పష్టంగా ఆరోపిస్తున్నారు కొందరు వ్యక్తులు నిరుద్యోగుల్ని తప్పుదారి పట్టిస్తున్నారని. మీ దగ్గర ఉన్న ఆధారాలేంటి? ఎందుకు వారిని తప్పుదారి పట్టిస్తున్నారు? నమస్కారం అండి. నేను ఒక్కటే మీకు ఫస్ట్ నుంచి కూడా చెప్తున్నా, ఏదైతే ఈ సోకాల్డ్ జాతీయ పార్టీ నుంచి పోటీ చేస్తున్న అభ్యర్థులే కానీ, రాష్ట్ర పార్టీల నుంచి పోటీ చేస్తున్న అభ్యర్థులే కానీ, వీళ్ళందరూ యువతను వెన్నుపోటు పోవాలని వీళ్ళు కంకణం కట్టుకుంటూ నాకు అనిపిస్తుంది. ఎందుకంటే ఉన్న ఉద్యోగాలు, అసలు ఉద్యోగాలనే లేవు. ఈ ఉద్యోగాలు లేని వాటిని అభూత కల్పన కల్పించి వాళ్ళకు తప్పకుండా మేము మెగా డిఎస్సీలు ఎత్తాము, తర్వాత గ్రూప్ 1 పోస్టులు పెంచుతాము, గ్రూప్ 2 పోస్టులు పెంచుతాము, ఇలాంటి ఎన్నో వాళ్ళకి ఆశలు కలిగించి అసలు అవి కానే కావు. ఇప్పటికి కూడా మన మోడీ కూడా 2 కోట్ల ఉద్యోగాలు ఇప్పిస్తారని చెప్పిండు. ఇంతవరకు 2 కోట్లు కాదు కదా, కనీసం దాంట్లో 10-20% కూడా వాళ్ళు ఉద్యోగాలు వేయలేకపోయారు. ఎందుకంటే వీళ్ళు ఈ రాజకీయ పార్టీలకు సంబంధించిన వాళ్ళందరూ ఏం చేస్తుందంటే, యువతను కానీ, ఎవరైతే నిరుద్యోగులను కానీ లైఫ్ అంటే గవర్నమెంట్ ఉద్యోగం అనేది ఒక భ్రమలోకి తీసుకొస్తున్నారు. దయచేసి నేను యువతకు 2 చేతులెత్తి మొక్కుతున్నా, లైఫ్ అంటే గవర్నమెంట్ ఉద్యోగం కాదు, లైఫ్ అంటే ఇంకా చాలా ఉంది. మీరు తలుచుకుంటే ఉద్యోగాలు ఇచ్చే స్థాయిలోకి. అంటే సాధారణంగా ఎన్నికల్లో మొదటగా వినిపించే మాట ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని చెప్పేసి. ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని వాళ్ళు హామీ ఇవ్వడం పట్ల మీకు అభ్యంతరం ఏంటి? మీరు కూడా ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని చెప్పొచ్చు కదా. లేవు సార్, అదే చెప్తున్నా. ఇప్పుడు అందరు రాజకీయ నాయకులు ఊళ్ళలోకి పోయి ప్రజలను ఎట్లయితే మోసం చేస్తుండో, చదువుకున్న వాళ్ళని కూడా మోసం చేస్తున్నారు. వీళ్ళని కూడా మోసం చేసి వీళ్ళతో ఓట్లు వేయించుకొని వీళ్ళు గెలిచి వీళ్ళ యొక్క సొంత ఏమంటారు వాళ్ళ వ్యాపారాలు చేసుకోవాలని చూస్తాను. ఇప్పటికి చూడండి, మీరు ఇప్పుడు ఎవరైతే పోటీ చేసిన అభ్యర్థులు ఉన్నారో, బ్లాక్ మెయిలర్లు ఉన్నారు. తీన్మార్ మల్లన్న అని చెప్తున్నారు కదా, ఆయన వీడియోలు చూడండి, మొత్తం బ్లాక్ మెయిల్ కింద మొత్తం రాస్తున్నారు, ఎవరు మీకు ఓట్ అయ్యాము అంటే. ఆయన చేసిన ఇప్పటికీ దరిదాపు ఒక 4-5 పార్టీలు మారిండు. ఫస్ట్ టీఆర్ఎస్ని తిట్టిండు, తర్వాత రేవంత్ రెడ్డిని కూడా తిట్టిండు, తర్వాత మొన్న కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారిని, రాజగోపాల్ రెడ్డి గారిని అబ్బాబా ఇష్టం వచ్చిన మాటలు తిట్టిండు. మళ్ళీ పోయి వాళ్ళ పార్టీలో ఉన్నారు, వాళ్ళతోనే పక్కకు కూర్చున్నారు, వాళ్ళతోని ఓట్లు వేయించుకొని గెలవాలని చూస్తున్నారు. మిగతా ఇంకొక అభ్యర్థి కూడా ఆయన ఏం చెప్తున్నాడు, రైతు బంధు ఇవ్వలేదని మళ్ళీ అంటే చెప్తుని కొడతానని చెప్పిండు. ఆయన ఓటెట్లేదు. అసలు రైతు బంధుకు రైతులకు ఈ ఎన్నికలకు అసలు సంబంధమే లేదు. ఏమంటారు, ఇంతకుముందు నిరంజన్ రెడ్డి గారు కూడా చెప్పిండు, మేము హమాలీ పనులు చేపిస్తున్నాం కదా, అది కూడా గవర్నమెంట్ ఉద్యోగం అంటారు. అంటే వీళ్ళు ఎంతసేపు వీళ్ళ యొక్క అభిమతం ఏంటంటే ప్రజలు అంటే నిరుద్యోగులను మోసం చేయాలి. దయచేసి నిరుద్యోగులారా, నేను ఉద్యోగాలంటే మీ దృష్టిలో ఏంటి? వాళ్ళు గవర్నమెంట్ ఉద్యోగాలు ఇప్పిస్తామంటున్నారు, ప్రభుత్వ ఉద్యోగాల సంఖ్యను పెంచుతామంటున్నారు, గ్రూప్ 1 సంఖ్య పెంచుతామంటున్నారు. తప్పేముంది గవర్నమెంట్ ఉద్యోగాలు పెంచాలని ఆలోచించడం? సార్ 15 లక్షల మంది, దరిదాపు 15 లక్షల మంది యువత ఉన్నారు సార్. 15 లక్షల ఉద్యోగాలు ఉన్నాయి సార్. మొత్తం కలిస్తే మెగా డిఎస్సీ అంటే 20,000 కూడా 20,000 11,000 మొన్న వేసిండ్రు, తర్వాత దాన్ని ఇంకా కుదించిండ్రు. అంటే పిల్లలు లేని కాడ గవర్నమెంట్ ఉద్యోగాలు లేవు. అంటే డిఎస్సీ గురించి మాట్లాడుతున్నా. గ్రూప్ 1 గ్రూప్ 2 విషయం మాట్లాడితే గ్రూప్ 1 పోస్టులు ఉన్నాయి 600-500 ఉన్నాయి సార్. దాన్ని 1000 పెంచినా కూడా, ఇంకొక 1000 పెంచి 2000 వేసుకున్నా కూడా, గ్రూప్ 1 గ్రూప్ 2 కలిపి 2000 వేసుకున్నా కూడా మిగతా 3,99,000 మంది, 3,98,000 మంది ఎక్కడికి పోవాలి? వాళ్ళు అనవసరంగా 4 years వాళ్ళు టైం వేస్ట్ చేసుకొని, అంటే అవి రావు, ఆ ఉద్యోగాలకు వీళ్ళు పెంచుదామని చెప్తున్నారు. అంటే నేనేమంటే ఉద్యోగాలు ఇచ్చే స్థాయికి మన యువత ఎదగాలి. అంటే అలాంటి పారిశ్రామికంగా పెద్ద పెద్ద కంపెనీస్, ఇండస్ట్రీస్ తీసుకొస్తే ప్రతి ఒక్కరికి ఉద్యోగ అవకాశాలు వస్తాయి. దానివల్ల ప్రతి ఒక్కరు కూడా అంటే జీవన వృత్తిని వాళ్ళు పెంచుకోవడానికి అవకాశం ఉంటుంది. మీరేం చేయబోతున్నారు? ఒకవేళ ప్రభుత్వ ఉద్యోగాలు ఇప్పిస్తామని వాళ్ళు తప్పుడు హామీ ఇస్తున్నారని మీరు ఆరోపిస్తున్నారు. ఒకవేళ మీ కోటేసిన వాళ్ళకి మీరేం చేయబోతున్నారు? మీరేం చేయాలనుకుంటున్నారు? నేను అదే చెప్తున్నా. ప్రభుత్వంతో కొట్లాడి పెద్ద పెద్ద పారిశ్రామిక రంగం, ఇప్పుడు నిమ్స్ ఉంది, నేషనల్ ఇన్వెస్ట్మెంట్ మ్యానుఫ్యాక్చరింగ్ జోన్ ఉంది, అలాంటి వాటిల్లో టెక్స్టైల్ ఇండస్ట్రీ ఉంది, ఫార్మా ఇండస్ట్రీ ఉంది, తర్వాత ఎలక్ట్రానిక్ ఈవీ ఇండస్ట్రీస్ ఉన్నాయి. అలాంటి దాంతోపాటు ఇంకా చాలా ప్రైవేట్ సెక్టార్స్ ఉన్నాయి. వాటన్నిటిని మనం హైదరాబాద్కి తీసుకొచ్చి, మన తెలంగాణ రాష్ట్రానికి తీసుకొచ్చి ఉద్యోగ అవకాశాలు ఎక్కువ మనం పెంపొందిస్తే ఉన్న యువత మొత్తం కూడా, ఇప్పుడు ఎంతసేపు వాళ్ళకు లైఫ్ అంటే గవర్నమెంట్ ఉద్యోగం కాదు,
లైఫ్ అంటే చాలా ఉన్నాయి. మీరు కూడా ఉద్యోగాలు ఇచ్చే స్థాయికి ఎదగాలి. మీడియా రంగం కూడా ఉంది. ఎంతోమంది చాలామంది కూడా యూట్యూబర్లు, ఎంతోమంది సోషల్ మీడియాలో కూడా చాలామంది లక్షలు సంపాదించుకుంటున్నారు. వీళ్ళు ఎంతసేపు గవర్నమెంట్ ఉద్యోగం అని చెప్పేసి వాస్తవంగా వాళ్ళ యొక్క అంటే వయసుతో సంబంధం లేకుండా పాపం వాళ్ళు కూర్చొని 4 సంవత్సరాలు 5 ఒక జాబ్ క్యాలెండర్ ఇవ్వండి. జాబ్ క్యాలెండర్ ఇచ్చేస్తే ఎవరైతే నిజంగా సిన్సియర్గా వాళ్ళు ప్రిపేర్ అవుతుండో వాళ్ళకి ఆ ఉద్యోగాల గురించి వాళ్ళు కష్టపడి వాళ్ళు కొట్టేసుకుంటారు. మిగతా వాళ్ళైనా మాకు ఈ ఉద్యోగం రావట్లేదు కాబట్టి నేను ప్రైవేట్ సెక్టర్కైనా పోతా. ప్రైవేట్ సెక్టర్లో కూడా చాలా అవకాశాలు కల్పించాలని చెప్పి నేను కోరుకుంటాను. వీళ్ళు ఎవరు ఎంతసేపు వీళ్ళు మాట్లాడేది. క్రాంతి గారు, మీరు ఈ మధ్యలో నల్గొండలో లేకపోతే వరంగల్లో, ఖమ్మంలో కొంత ప్రచారం చేసినట్టుగా కూడా చూసాం. నిజంగా యువతలో ఉద్యోగం కావాలని ఉందా, లేకపోతే గవర్నమెంట్ ఉద్యోగం కావాలనే ఉందా? యువత మెయిన్గా కోరుకునేది ఏంటంటే ఉద్యోగ క్యాలెండర్ అడుగుతున్నారు సార్. వీళ్ళు ఉద్యోగ క్యాలెండర్ అని వస్తే వాళ్ళు డిసైడ్ అవుతారు. వాళ్ళు నేను ఎక్కడికి పోవాలి, నేను ఏం చదువుకోవాలి. చాలామంది 2015 నుంచి డిఎస్సీ ఎత్తానని చెప్పేసి 2 సంవత్సరాలు డిఎస్సీ మీద కూర్చున్నారు. తర్వాత టక్కున గ్రూప్ 1 గ్రూప్ 2 వేసిండు. ఆ గ్రూప్ 1 గ్రూప్ 2 దాదాపు అవి ఒక 3 ఏళ్ల కానీ జరుగుతుంది. ఫస్ట్ ఒకసారి ఎగ్జామ్ రాస్తే అది అవుట్ అయింది. తర్వాత మళ్ళీ పెట్టిండు, అది అవుట్ అయింది. మళ్ళీ ఇప్పుడు మెగా డిఎస్సీ ఎత్తాను టెట్ వేసిండు. ఈ రోజు నుంచి టెట్ ఎగ్జామ్ నడుస్తుంది. అంటే వీళ్ళకి ఒక క్లారిటీ లేకుండా ఎవరికైతే ఒక ఉద్యోగ క్యాలెండర్ వేస్తే డెఫినెట్గా ఆ ఉద్యోగ క్యాలెండర్లో పోలీసులు ఇంతమంది, టీచర్లు ఇంతమంది, గ్రూప్ 1 ఇంతమంది, గ్రూప్ 2 ఇంతమంది, అంటే వాళ్ళు డిసైడ్ అయిపోయి వాళ్ళు ఏ జాబ్ రాయాలో అదే ప్రిపేర్ అవుతారు. ఇవన్నీ జాబులు ప్రిపేర్ అయ్యేసరికి వాళ్ళకు కూడా ఒక క్లారిటీ లేకుండా పోతుంది. గవర్నమెంట్ నేను ఒక్కటే కోరుతాను, నేను రేపు ఎన్నికైతే డెఫినెట్గా నేను నిరుద్యోగుల తరఫున కూడా నేను కోరుకునేది ఏంటంటే, కొట్లాడేది ఏంటంటే ఒక ఉద్యోగ క్యాలెండర్ కావాలి. రేవంత్ రెడ్డి గారు ఉద్యోగ క్యాలెండర్ ఇచ్చినట్టు ఎక్కడ ఇచ్చినండి? ఎక్కడ అసలు ఒక్కడన్నా ఏమన్నా జీవో వచ్చిందా ఉద్యోగ క్యాలెండర్ ఇస్తానని చెప్పిందా? ఏది రాలేదు. కానీ వీళ్ళు మభ్యపెడితే మొన్నటి వరకు ఎలక్షన్ ఎంపీ ఎలక్షన్ కొరకని అట్లా వీళ్ళని మభ్యపెట్టింది. ఇప్పుడు ఎమ్మెల్సీ ఎలక్షన్ గురించి అని చెప్పేసి నిరుద్యోగులను అడ్డంగా మోసం చేస్తున్నారు. వీళ్ళు వెన్నుపోటు పొడుస్తున్నారు. క్రాంతి గారు, వెన్నుపోటు అనే మాట వచ్చింది కాబట్టి మళ్ళీ గుర్తు చేస్తున్నాను. కొద్దిసేపటి క్రితం ఇదే ఇంటర్వ్యూలో మీరు ఒక మాట అన్నారు, ఒక ఎమ్మెల్సీ అభ్యర్థిని బ్లాక్ మెయిలర్ అనే పేరుతో పిలిచారు, బ్లాక్ మెయిల్ చేస్తున్నారని పిలుస్తున్నారు. ఈ బ్లాక్ మెయిలింగ్ అనే ఆరోపణ చేయడం వెనుక మీ స్వార్థం లేదా? మీరు అతన్ని ఎందుకు బ్లాక్ మెయిల్ అని అంటున్నారు? నేను కొత్తగా అనాల్సిన అవసరం లేదు సార్. మీరు ఆయన యొక్క మీడియాను చూసుకోండి. ఆయన మీడియాలో ప్రతి వీడియో కింద ఆయన కామెంట్ సరిపోతుంది కదా. ఇంకొకటి ఏంటంటే ప్రజలు ఎవరు మోసగాళ్ళు కాదు సార్. ఎందుకంటే ప్రజలు ప్రతిసారి మోసపోతాను కూడా అడగలేరు. ఇప్పుడు ఈ జరిగే ఎన్నిక విద్యావంతుల ఎన్నిక. ఆయన ఎప్పుడు ఏం డైలాగులు కొడతారు, ఈ డైలాగులు అందరూ బంద్ చేయాలయా, ఒక్క నిమిషం. మొన్న అందరు చూసిండ్రు. ఆయన బీఆర్ఎస్ గవర్నమెంట్లో ఉన్నప్పుడు ఈ ఒక్క నిమిషం లేట్ అనే దాని గురించి చాలా గొప్పగా మాట్లాడాడు. అది మంచిగా అనిపించింది. తర్వాత కాంగ్రెస్ గవర్నమెంట్ రాగానే ఈ డైలాగులు కొట్టేయద్దు, ఒక్క నిమిషం లేట్ అయితే ఏమవుతుంది, ఒక్క నిమిషం ముందు వస్తే ఏమవుతుంది, మీకు ఎగ్జామ్ అందుకోవచ్చు. అరే ఎందుకు 2 నాలుగుల దూరం పట్టాల్సిన అవసరం ఉంది. ఆయన నిజంగా షర్ట్స్ మార్చినట్టు, అంటే అంగీలు మార్చినట్టు పార్టీలను కూడా దాదాపు 4 పార్టీలకు పోయిండు, 4 పార్టీలకు బయటకు వచ్చేసిండు. ఆయనే నాకు ఛాయ్ కావాలంటే 10 రూపాయలు వేయండి, రూపాయలు నేను ఛాయ్ అమ్ముకొని బతికిన 2004-05 6B సికింద్రాబాద్ ప్లాట్ఫామ్ మీద నేను ఇక్కడి నుంచి అడిపోయినా అని చెప్పాడు. అదే 6B ప్లాట్ఫామ్ మీద ఛాయ్ అమ్ముకున్న చాలా మంది ఉన్నారు. అట్లీస్ట్ దాన్ని 10% ఈయనలా కావాలి. 2 కోట్ల కార్లు పట్టుకొని తిరుగుతాడు. ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చినాయి? మొన్న కూడా గవర్నమెంట్కి 1,50,00,000 గవర్నమెంట్కి ఇచ్చిందని చెప్పి, అంటే గవర్నమెంట్కి 1,50,00,000 ఇచ్చేసి నువ్వు ఎమ్మెల్సీ సీట్ తీసుకున్నావా? అంతే కదా, మేము అట్నే అనుకోవాలి కదా. ఇప్పుడు విద్యావంతులు అదే విధంగా అనుకుంటారు. అంటే తీర్మానం మళ్ళనే మీరు ఎందుకు ప్రత్యేకంగా టార్గెట్ చేశారు? ఆయనే కదా సార్. ఇప్పుడు మనకు ఇన్ని రోజులు అందరూ నేను ప్రజలకు ప్రజల ప్రశ్నించే గొంతుక అనుకోరు. ప్రశ్నించే గొంతుక కాదు, పాడు కదా అది. అంటే ఎప్పుడైనా నిరుద్యోగులను మోసం చేసే గొంతుక అది. ఇప్పుడు నిరుద్యోగులు కూడా ఆలోచించండి. లైఫ్ అంటే ఓన్లీ గవర్నమెంట్ ఉద్యోగం కాదు. మనం కొట్లాడాల్సింది జాబ్ క్యాలెండర్ గురించి. మీరు కొట్లాడండి. జాబ్ క్యాలెండర్ గురించి మీ తరఫున నేను కొట్లాడతా. మనకు జాబ్ క్యాలెండర్ వచ్చింది అనుకోండి, మనం దేనికంటే ఎవరెవరు ఏదైతే ప్రిపేర్ కావాలనుకుంటారో డెఫినెట్గా దానికి ప్రిపేర్ అయ్యేదానికి అవకాశం ఉంటుంది. అంటే బీజేపీ అభ్యర్థి కావచ్చు, ప్రేమందర్ రెడ్డి, లేకపోతే బీఆర్ఎస్ అభ్యర్థి కావచ్చు, వీళ్ళందరూ కూడా ఒక భరోసాని కల్పించి యువతని ఒక నమ్మకాన్ని కలిగించి వాళ్ళ ఓట్లను తీసుకొని వాళ్ళ కోసం పోటీ చేయాలనుకుంటున్నారు. మీరు యువతకి ప్రత్యేకంగా కల్పించే భరోసా ఏంటి? నాకు ఓటేస్తే క్రాంతి మీకోసం ఇలా పనిచేస్తారని చెప్పే భరోసా ఏంటి? సార్ నేను ఇప్పుడు కూడా దరిదాపు ఒక 5-6 డిపార్ట్మెంట్ల యొక్క సమస్యలు విన్నవించిన సార్. వీళ్ళు ఎవ్వరు కూడా ఒక్క డిపార్ట్మెంట్ కానీ దేని గురించి కానీ వీళ్ళ సమస్యలు, వీళ్ళు ఎంతసేపు ఏమంటారు, మా ప్రభుత్వం వస్తే మేము మీకు ఉద్యోగాలు కల్పన చేస్తామంటాను తప్పించి గవర్నమెంట్ ఉద్యోగాలు ఇస్తామంటా అని చెప్పేసి గ్రామ స్థాయి నుంచి తీసుకున్నా కూడా ఎవరు సిఆర్పీలు కానీ, జేపీఎస్లు కానీ, కారోబార్లు కానీ, టీచర్లు కానీ, పోలీస్ డిపార్ట్మెంట్ కానీ, జీవో నెంబర్ 46 గురించి కూడా ఎవరు మాట్లాడతలేరు. జీవో నెంబర్ 317 గురించి కూడా ఎవరు మాట్లాడతలేరు. వీళ్ళకు రావాల్సిన బకాయిలు, తర్వాత ఫీజు రియంబర్స్మెంట్ గురించి కూడా చాలా వరకు రానేలేదు. దీంతో పాటు
హెల్త్ కార్డ్స్ కూడా అసలు ఎవరికి పనిచేయలేదు. మా మీడియా మిత్రులకు కూడా హెల్త్ కార్డు అసలు లేనే లేవు. ఓన్లీ ఎంతో కొంతమందికి వచ్చినాయి కాబట్టి అవి కూడా అందరికీ పూర్తిగా కూడా హెల్త్ కార్డు రాలేదు. అంటే ఇన్ని సమస్యల మీద నాకు అవగాహన ఉంది కాబట్టి నేను దీని మీద కొట్లాడతా. ఇప్పుడు వచ్చిన వాళ్ళకి ఎవరికి వీళ్ళకి ఈ సమస్యల మీద అసలు అవగాహన లేదు. వీళ్ళకి ఓన్లీ అవగాహన ఉంది ఏంటంటే ఎట్లా డబ్బులు తీసుకోవాలి, ఎట్లా ఏ రకంగా ప్రజలను మోసగించాలి, నేను గెలవాలి, నేను సంపాదించుకోవాలి, అంతవరకే వీళ్ళకి అవగాహన ఉంది. రేపు పొద్దున మీరు సంపాదించుకోవాలనే నమ్మకం ఏముంది? అదే సార్ నేను చెప్తున్నా అదే కదా. ఇప్పుడు నేను ఆ స్థాయి నుంచి వచ్చినా కాబట్టి ఆ సమస్యల మన గురించి మనకు తెలిసినా కాబట్టి డెఫినెట్గా నేను వాటి మీద పోరాడతా. నేనేమన్నా ఏ పార్టీ తరఫున కూడా చేయలేదు కదా, నేను ఒక స్వతంత్ర అభ్యర్థిగా చేస్తున్నా. స్వతంత్ర అభ్యర్థి ఉన్నప్పుడు ఏంటంటే నేను స్వతంత్రంగా కొట్లాడడానికి నాకు అవకాశం ఉంటుంది. ఓకే, వీళ్ళందరూ పోయి ఏ పార్టీలో వీళ్ళు తప్పిదారు కనుక వీళ్ళు గెలిస్తే అసలు మొత్తం అరాచకం అంటే ఏదో వీళ్ళు సృష్టిస్తారు. మీరు కొద్ది రోజులుగా ప్రచారం చేస్తున్నారు. ప్రచారంలో మీకు యూత్ నుంచి కానీ మీ ఓటర్స్ నుంచి కానీ ఎటువంటి రెస్పాన్స్ కనిపిస్తుంది? వాళ్ళందరూ ఒకటే కోరుకుంటారు సార్. ముఖ్యంగా గవర్నమెంట్ టీచర్లు కానీ వాళ్ళకు రావాల్సిన 4 డిఏలు ఉన్నాయి, తర్వాత వాళ్ళకి రావాల్సిన హెల్త్ కార్డ్ రియంబర్స్మెంట్ ఉన్నాయి, తర్వాత వాళ్ళకి రావాల్సిన 315 రద్దు చేయాలని చెప్పి వాళ్ళు కోరుతున్నారు. తర్వాత పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఉన్నారు. అందరూ ప్రతి ఒక్కరు వాళ్ళ ఒక్క గవర్నమెంట్ ఒక జీతం ఇస్తాను సార్, అది తప్ప మిగతా అది ఏది చేస్తలేరు. మేము ఒక్కటే కోరుకుంటున్నాం సార్, విద్య వైద్యం ఉచితంగా ఇచ్చినప్పుడు మిగతా ఉచితాలు ఏవి ఇవ్వాల్సిన అవసరం లేదు. అది మాత్రం నేను కొట్లాడతా, మీ తరఫున కొట్లాడి మీకు విద్య వైద్యం జాబ్ క్యాలెండర్ ఈ 3 అయితే 100% నేను కొట్లాడి మీకు తీసుకొస్తాను. క్రాంతి కుమార్ గారు చాలా స్పష్టంగా చెప్తున్నారు, తప్పుడు హామీలు వద్దు, నిజమైన హామీలు, పనిచేసే వ్యక్తిని ఎంచుకోండి, నేను పని చేస్తాను, నాకు ఓటు వేయండి, నా సీరియల్ నెంబర్ 26 అంటున్నారు. చూద్దాం మే 27వ తేదీన జరిగే ఈ ఉప ఎన్నికలో ఎవరు విజేతగా నిలబోతారు. థ్యాంక్ యూ క్రాంతి కుమార్ గారు. నమస్కారం అండి.